పెంచబడాలి. బయటికి ఏదో దుఃఖపడుతున్నట్టుగా, పశ్చాత్తాపడుతున్నట్టుగా చక్కని మాటలతో అవతలోళ్ళు వింటే నిజంగా ఎంత పశ్చాత్తాపడుతున్నారో, ఎంతగా దుఃఖపడుతున్నారో, ఎంతగా సరి చేసుకుంటున్నారో అన్నటువంటి విధానంలో బయటికి మన నటన ఉంటుంది. కానీ వాస్తవికంగా మనం ఆలోచన చేస్తే ఆ రీతిగా మన పశ్చాత్తాపం అనేది హృదయాంతరంగాల నుండి వచ్చిందిగా చాలాసార్లు ఉండదు. నూతన సంవత్సరంలో మనం ప్రవేశించక పూర్వం ఒకసారి మన వ్యక్తిగతమైన జీవితాలను జాగ్రత్తగా చూసుకుందాం. ఎవరిని మోసగిద్దాం? గుర్తుపెట్టుకోండి, మనం ఎవరిని మోసగించలేము. అన్నిటికంటే పైగా మన ప్రభువుని అసలే మోసగించలేము. మన ఆంతర్యాన్ని ఎరిగినవాడు, మన ఆలోచనలు ఎరిగినవాడు, మనం కూర్చుండుట తెలుసు, మనం లేచుట తెలుసు, మనకు తలంపు పుట్టక మునిపే మనం ఏమి ఆలోచిస్తామో కూడా చెప్పగలిగినటువంటి వాడి దృష్టికి ఏం దాచిపెట్టగలం? మనం దాచిపెట్టి ఏమి సాధించగలం? ఏమి ఆశీర్వాదం పొందగలం? కనుక యథార్థంగా మన జీవితాలు మనం ప్రభు సన్నిధిలో మనం ఒప్పుకోవడం ద్వారా నిశ్చయంగా ప్రభు యొక్క కనికరం అనేది దొరుకుతుంది. అందుకే 5వ వచనంలో మనం చదువుతున్నాం, నా దోషమును నేను కప్పుకొనక. దావీదు అంటున్నాడు, నా దోషమును నేను కప్పుకొనక. చదవండి అన్నమాట. కీర్తనలు 32:5 వచనం చదవండి. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపం ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకొంటిని, నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. ఇంగ్లీష్ బైబిల్లో ఇంకా చాలా చక్కగా ఉంటుంది. ఐ అక్నాలెడ్జ్డ్ మై సిన్. నా పాపాన్ని నేను గుర్తించాను, నా పాపాన్ని నేను గుర్తించాను. చాలాసార్లు మనం ఒప్పుకుంటాం, కానీ ఎట్లా ఉంటుందని అంటే మన కన్ఫెషన్ అంతా జనరలైజ్ చేసేస్తాం. మనం జనరలైజ్ చేసేస్తాం. గుర్తించడం అంటే పర్టికులర్గా ఆ పాపం ఏది నిన్ను బాధిస్తుందో, ఏది నీ వెంట పడుతుందో, నీకు నెమ్మది లేకుండా చేస్తుందో, నీకు భయాన్ని గొల్పిస్తుందో, ఆ పాపాన్ని పర్టికులర్గా అక్నాలెడ్జ్ ఇట్, గుర్తించు. మన ప్రభు ఎంత కనికరం కలిగినటువంటి దేవుడు అంటే ఇక్కడ రాస్తున్నాడు, నేను అట్లా గుర్తించినప్పుడు ఇంకా నేను ఒప్పుకోలేదు. ఏమంటున్నాడు చెప్పండి? నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకొంటిని, నీవు నా పాప దోషమును పరిహరించు. ఎప్పుడంట? ఇంకా ఒప్పుకొందును అని అనుకోగానే, మనస్సునకు రాగానే ప్రభు కనికరం చూపించాడు, దావీదును క్షమించాడు. కనుక గుర్తించడం మంచిది. మనల్ని వేధిస్తున్న పాపాలు మనకు బాగా తెలుసు. దేవునికి మనకు మధ్యలో విరోధంగా నిలబడిన పాపాలు మనకు బాగా తెలుసు. దాచుకొని ఏం చేయగలం? యథార్థంగా ప్రభు సాన్నిధ్యంలో ఒప్పుకోవడం ద్వారా మనం కనికరం పొందేటువంటి ఆస్కారం అనేది ఉంది. సండే స్కూల్లో ఒక కథ చెప్తారు కదా. సండే స్కూల్ కథలో ఏం చెప్తారంటే, వాళ్ళు అక్క తమ్ముడు అని చెప్తారు కదా. తల్లిదండ్రులు ఇంట్లో లేకపోతే తమ్ముడు రాయి పెట్టి దేన్ని కొట్టాడంట? బాతును కొడితే బాతు చచ్చిపోతే ఈ అక్క చెప్పిందంట, అరే ఏం బాధపడకలేరా, నేను చెప్పనులే, మన ఇద్దరు కలిసి సమాధి చేసేద్దామని గుంత తీసి ఆ బాతుని సమాధి చేసేసి. సరే, వీడు చాలా హ్యాపీగా ఉన్నాడు, మా అక్క నాకు చాలా సహకరించింది అనుకో. తర్వాత ఏం చేసిందని అంటే, ప్రతిరోజు వాళ్ళ అమ్మోళ్ళు ఏదన్నా తీసుకొచ్చి పెడితే కరెక్ట్గా ఈక్వల్ షేర్ చేస్తే ఆ పిల్లేమో గబగబ తినేసి, ఒరే నాకు పెడతావా లేదా అనేదంట. నేనెందుకు పెడతాను, నీకు ఇచ్చారు కదా, నీ భాగం నీకు ఇచ్చారు కదా, ఇది నాది కదా, నేనెందుకు పెడతానంటే, బాతు అని. ఓ తల్లి, ఎందుకు తీసుకో అని ఇచ్చేవాడు. ఇది కొనసాగుతూనే ఉంది. ఈ పిల్ల రోజు ఇట్లా బ్లాక్మెయిల్ చేస్తూనే ఉంది. వాడికి చాలా ఇబ్బంది అయిపోతూ ఉంది. ఎన్నాళ్ళు సాయించాలా, ఎన్నాళ్ళు ఓర్చుకోవాలి?
నా పాపని దాచుకోవడం బట్టే కదా నాకు ఈ బాధ అంతా అని వాళ్ళకి తెలియకుండా ఒకరోజు వాళ్ళ నాన్నగారి దగ్గరికి పోయి, నాన్నగారు ఒకరోజు ఇలా జరిగిందండి, పొరపాటున ఆడుకుంటూ రాయి విసిరి కొట్టానండి, బాధ చచ్చిపోయింది నాన్నగారు, బాధ పెట్టేశాను, క్షమించండి నాన్నగారు అని అంటే వాళ్ళ నాన్నగారు చాలా కూల్గా, నాన్న పర్వాలేదు లేరా, క్షమిస్తున్నాను. ఎంత రిలీఫ్ వచ్చిందో వాడికి చెప్పడానికి. ఆ తర్వాత వాడు మామూలుగానే వచ్చాడు, వాళ్ళ అక్కకు తెలియదు ఈ సంగతి, మళ్ళీ బెదిరించింది, స్టవ్ అయ్యవా అంటే వాడేం లెక్క చేయట్లేదు, అసలు పట్టించుకోవట్లేదు. బాతు లేదు గీతు లేదు పో అన్నాడు. ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది వీడికి? కారణం ఒప్పుకోవడం. ఆ ఒప్పుకోవడం ద్వారా ఎంత రిలీఫ్ వస్తుంది మనకు. ప్రభుత్వం మనకి ఏర్పడేటువంటి ఆ స్వేచ్ఛ అనేది ఎంత నెమ్మదినిస్తుందో, ఎంత ధైర్యం ఇస్తుందో, ఎంత కాన్ఫిడెన్స్ ఇస్తుందో చెప్పడానికి వీలు. కనుక అందుచేత ప్రభుత్వం దగ్గరికి వచ్చినప్పుడు దాచుకోవద్దు. దాచుకునే ప్రతి పాపం నిన్ను ఇబ్బంది పెడుతూనే ఉంటుంది, నీకు వేదన కలుగజేస్తుంది. ఎవరు నిన్ను తిట్టాల్సిన అవసరం లేదు, ఎవరు నిన్ను బాధ పెట్టాల్సిన అవసరం లేదు, ఎవరు నిన్ను గద్దించాల్సినటువంటి అవసరం లేదు. ఒకవేళ నీ వ్యక్తిగతమైన జీవితంలో దాచుకున్నటువంటి అనుభవంగానే ఉంటే ఖచ్చితంగా ఈ రిజల్ట్స్ నీ జీవితంలో కనపడుతూ ఉంటాయి. నిన్ను నీ మనస్సాక్షి వేదన గురి చేస్తూనే ఉంటుంది. బయటికి మాత్రం మంచిగానే మాట్లాడుతూ ఉంటాం, సంతోషంగా ఉంటాం, బాగానే ఉంటాం, అన్నీ చేస్తూ ఉంటాం, కానీ లోపల మాత్రం నెమ్మది ఉండదు, నిద్ర పట్టదు, భయం అవుతూ ఉంటుంది. ఏమొస్తుందో ఫలితం అన్నటువంటి భయం మనల్ని వేధిస్తూ ఉంటుంది. అంచేత గుర్తిద్దాం, మన పాపాలని మనం గుర్తిద్దాం. 32వ కీర్తన 6వ వచనం. 32వ కీర్తన 6వ వచనం. కావున నీ దర్శన కాలమందు భక్తిగల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. కావున నీ దర్శన కాలమందు. మన దేవుడు మనల్ని దర్శించేటువంటి దేవుడు. మన దేవుడు మనల్ని దర్శించే దేవుడు. దర్శన కాలమందు. చూడు, దేవుడు ఎందుకు దర్శిస్తాడు మనల్ని అనంటే, చాలా పర్యాలు మన బలహీనతలను ఎత్తి చూపడానికి, మనం ఏ స్థితిలో ఉన్నామో మనకు చూపించడానికి మన ప్రభు మనల్ని దర్శిస్తూ ఉంటాడు. కానీ చాలాసార్లు ప్రభు మనల్ని దర్శించేటువంటి స్థితిని మనం గుర్తించాం. 19 లూకాసు వార్త 19వ అధ్యాయం. లూకాసు వార్త 19వ అధ్యాయం. లూకాసు వార్త 19వ అధ్యాయం 41 నుంచి 44 వచనాల వరకు. లూకాసు వార్త 19, 41 నుంచి 44 వచనాలు. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమే ఏడ్చి, నువ్వు నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకునేలా నీకెంతో మేలు, కానీ ఇప్పుడు అవి నీ కనులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టుకట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండని అని దినములు వచ్చునని చెప్పి యెరూషలేమును దేవుడు దర్శించాడు. పదే దర్శించాడు యెరూషలేముని. కానీ దర్శించినటువంటి ఆయన ఉద్దేశం అనేది నెరవేర్చబడలేదు, అందుకే ఏడ్చాడంట. ఎందుకొరకు దర్శించాడు యెరూషలేమును అని ఆలోచిస్తే ఇక్కడ మనం చదువుతాం, సమాధాన సంబంధమైన సంగతులు నువ్వు తెలుసుకోవాలి అని దర్శించాడు. ఇంకా మనం చెప్పుకోవాలంటే పైన చూస్తే 39, 40 వచనాలు కలిసి చదువుకుందాం. ఆ సమూహంలో ఉన్న కొందరు పరిసయ్యులు, బోధకుడా నీ శిష్యులను గద్దింపమని ఆయనతో చెప్పగా ఆయన వారిని చూసి, వీరు ఊరకుండిన ఎడ ఈ రాళ్ళు కేకలు వేయనని మీతో చెప్పుచున్నాను నేను. ఎందుకు దర్శించాడు? దీన్ని బట్టి మనకేమో అర్థమవుతుంది అని అంటే, తను ఎవరో అన్నటువంటి విషయం యెరూషలేము నివాసులు అర్థం చేసుకోవాలి.
కొంతమంది ఏమో ఆయన హోసన్నా అని స్తుతిస్తూ ఉన్నారు, ఆయన ఆరాధిస్తూ ఉన్నారు. ఆరాధిస్తూ ఉంటే వాళ్ళతో కలిసి ఆరాధించాల్సిన దానికి బదులు వీళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి? అయ్యా, వాళ్ళకంటే బుద్ధి లేదు కానీ నువ్వెట్లా ఊరుకుంటున్నావు, నువ్వైనా గద్దించవచ్చు కదా. అప్పుడు ప్రభు చెప్తున్నాడు, వాళ్ళు ఊరుకుండినాడలా ఈ రాళ్ళు కేకలు వేస్తాయి. వాళ్ళు చేసేది సబబే, వాళ్ళు నన్ను ఆరాధించేది సబబే, నేను దేవుడను అన్నటువంటి సత్యాన్ని వాళ్ళు ఎరిగింది సబబే. కానీ మీకు మరుగు చేయబడ్డాయి సంగతులు, మీ కనులకు అవి మరుగు చేయబడ్డాయి. నేను ఎవరో నా సత్యాన్ని ఎరగని స్థితిలో ఉన్నారు. ఈ రాత్రి ఒకసారి నీ విషయాన్ని ఆలోచన చేయి. ఎన్ని పర్యాయాలు దేవుడు తను తాను నీకు ప్రత్యక్షపరచుకోవాలని, నీ దేవుడని, నీ సృష్టికర్తని, నీ రక్షకుడని, నువ్వు ఆయన ఎరగాలని పదే పదే నిన్ను దర్శిస్తూ ఉంటే ఆయన దర్శనకాల నిన్ను ఎరగడం లేదు. ఆయన చెంతకు నువ్వు రావాలని, నీ జీవితం కట్టబడాలని, శిథిలమై పాడైపోయినటువంటి నీ జీవితాన్ని ఆయన పునర్నిర్మించాలని కోరుతూ పదే పదే నిన్ను దర్శిస్తూ ఉంటే ఆయన దర్శన కాలాన్ని నువ్వు ఎరగడం లేదు. 8వ కీర్తనలు అదే కదా మనం చదువుతాం. నీవు కలగ చేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడేపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు. ఎందుకు దర్శిస్తున్నాడంట అక్కడ చెప్తాడు. దేవదూతల కంటే వాడిని కొంచెం తక్కువనిగా చేశావు, కిరీటం మహిమా ప్రభావములతో వానికి కిరీటాన్ని, అది ఆయన ఉద్దేశం. పడిపోయిన శిథిలమైపోయిన దేవుడు నిన్ను ఉంచాలని కోరిన స్థానంలో ఉండకుండా నీచ స్థితిలోనికి వెళ్ళిపోయినటువంటి నీ జీవితాన్ని తిరిగి రెస్టోర్ చేయాలని, సమకూర్చాలని, ఆ సింహాసనం మీదకి తిరిగి నిన్ను కూర్చోబెట్టాలని, నీ జీవితాన్ని కట్టాలని ప్రభు దర్శిస్తూ ఉంటాడు. కానీ నువ్వు ఆయన